ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సభకు రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో సహా హాజరయ్యారు. సభను ఉద్దేశించి వక్తలు వివిధ రకాలుగా స్పందించారు. వైఎస్ఆర్ ఉండుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చేవారు కాదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తామని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ముఖం నిండా చిరునవ్వు, నడుచుకుంటూ వస్తే రాజసమే నడుచుకుంటూ వస్తుందా అన్నట్టుగా ఉండేది. ఆ ఖద్దరు పంచ దగ్గరికి వచ్చి పాప్స్ అని చేయి చాచినప్పుడల్లా, నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడల్లా ఎంత ధైర్యమో మాటల్లో చెప్పలేనిది. రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు ఆ కొద్ది రోజులు ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని ఉంది. ఆ కొద్ది రోజులు ఆల్మోస్ట్ నాన్నని నేను కలిసిన ఆఖరిసారి కావచ్చు. ఆ రోజు కలిశాను, మరుసటి రోజు నేను బెంగళూరుకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి నేను కలిసినప్పుడు నాన్న మాట, పాప్స్ దేవుడు ఎంత చేశాడు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఒకేసారి మండలిలో